నల్లగొండలో వైభవంగా రాయల్స్ రూబీ హౌసింగ్ కాలనీ ప్రారంభం. నల్గొండ పట్టణ శివారులోని సాగర్ రోడ్ లో డాన్ బాస్కో కళాశాల పక్కన అత్యాధునిక వసతులతో రూపొందించిన రాయల్స్ రూబీ హౌసింగ్ కాలనీ ఆదివారం ఘనంగా ప్రారంభమైనది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో DTCP మరియు రేరా గుర్తింపుతో రూపుదిద్దుకున్న ఈ భారీ ప్రాజెక్టును మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్లు మహమ్మద్ బషీరుద్దీన్, మహమ్మద్ అజరుద్దీన్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాహకులు మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న నల్గొండ పట్టణంలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఈ లేఅవుట్ ను తీర్చిదిద్దినట్టు వివరించారు. 100% వాస్తు నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ కాలనీలో విశాలమైన బీటీ రోడ్లు, ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ, నిరంతరం విద్యుత్ సరఫరాతో పాటు ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్లాట్ల బుకింగ్లకు తొలి రోజు అనూహ్య స్పందన లభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్య అతిథులను ప్రాజెక్టు యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, బండారు ప్రసాద్, ఆమంచి రామలింగం, ఒంగూరి లక్ష్మయ్య, మొహమ్మద్ అజీముద్దీన్, సైఫుద్దీన్, చిన్నాల జానయ్య, సైదులతో పాటు పలువురు కార్పొరేటర్లు మరియు స్థానిక పుర ప్రముఖులు పాల్గొన్నారు. హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవం శుభాకాంక్షలు వెంచర్కు. అదేవిధంగా బషీర్ భాయ్ ఎక్కడ చేసినా కూడా సక్సెస్ ఉంది వెంచర్లు. వాళ్ళ పార్ట్నర్స్ టీమ్ కూడా శుభాకాంక్షలు. మా క్రెడైట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కడ వెంచర్ చేసినా కూడా సక్సెస్ ఉంది. అదేవిధంగా DTC లేఅవుట్, బ్యాంక్ లోన్స్ కూడా సౌకర్యాలు ప్లాట్ల మీద వీళ్ళకు ఎక్కడనైనా సరే హౌస్ కూడా బుక్ చేసుకోవచ్చు. లోన్స్ కూడా సౌకర్యాలు ఉన్నాయి. అన్ని బ్యాంకులు కూడా వసతులు ఉన్నాయి. ఎందుకంటే DTCP పర్మిషన్ తీసుకున్నంటే అదొక ముద్ర. మామూలుగా చేసే వెంచర్ల కన్నా ఈ వెంచర్లకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందుబాటులో మనకు మెడికల్ కాలేజ్ పక్కన ఉంది, గంధవరగూడెం ఊరుంది, టౌన్లో కార్పొరేషన్ పరిధిలో ఉన్నది. కాబట్టి తీసుకుంటే నల్గొండ పట్టణ ప్రజలు దీన్ని అవకాశం తీసుకొని జయప్రదం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.